నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హైదరాబాద్ శివారులో గట్కేశ్వర్ నుండి పోచారం వైపు వెళ్తున్న గోవులను తరలించే వాహనము అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశాంత్ సింగ్ సోమాతో పాటు మరో 2 గోరక్షకులు వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా ఇబ్రాహిం అనే అతను కాల్పులు జరపగా సోమా శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ భార్గవాపురం ఆధ్వర్యంలో ఆవును తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. హిందూ ద్రోహి, దేశద్రోహి దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దిష్టిబొమ్మ దహనం ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఒగ్గోజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇబ్రాహిం అనే రాక్షసుడు సోనూ సింగ్పై కాల్పులు జరగడం చాలా బాధాకరమని, హిందూ వ్యతిరేకులు అందరికీ రాబోయే కాలంలో సరైన గుణపాఠం కలిగిస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భార్గవాపురం పట్టణ సహకార్యవాహ గౌరిశెట్టి ప్రసాద్, గౌరిశెట్టి ప్రకాష్, విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. खबरदार खबरदार हिंदू खबरदार 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 हिंदू जय श्री राम जय श्री राम जय श्री राम माता की जय ఉండాలంటే అదే మనం పాడాల్సిందే గోమాతను పూజించాలి ఈ దేశంలో ఉండాలంటే 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 గోమాతను పూజించాలి దేశంలో ఉండాలంటే గోమాతను పూజించాలి ఈ దేశంలో ఉండాలంటే శ్రీరామ్ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ మీరంతా ప్రమాదంలో ఉన్నారని మీకు తెలుసా? మీరందరూ అంతరించిపోతున్న విషయం మీకు తెలుసా? మీ యొక్క ఆస్తిపాస్తులకు, మీ భవిష్యత్తుకు, మీ జీవితానికి ముప్పు ఉందని మీకు తెలుసా? ఏమైనా గమనించగలుగుతున్నారా? హెచ్చరిస్తున్నాం. మేము సెక్యులర్ హిందువులను అనాదిగా వస్తున్నటువంటి హిందుత్వాన్ని మట్టిలో కాలరాస్తూ తన స్వలాభం కోసం ఈ దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి మహాత్ములారా, మీకు జోహార్లు. జోహార్లు అంటే మీరు ఈ భూమి మీద లేనట్టు. మీరు హిందువుగా ఉన్నా కూడా, ముస్లింలో ఉన్నా కూడా మీరు ఈ భూమి మీద లేనట్టు. మీరు గోమాతను కాపాడలేని వారు మీ తల్లిదండ్రులు ఎలా కాపాడుతారని నేను ప్రశ్నిస్తున్నాను. గోవును రక్షించబోతే హైదరాబాద్లో భాగ్యనగరంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, సోనూ సింగ్ అనే గోరక్షక్ మహాప్రభువును మీరు తుపాకులతో కాల్చి చంపడానికి మీరు ఎంతటి ప్రయత్నం చేశారు? అది ఎంతటి అరాచకత్వం! నా దేశంలో ఉంటూ, ఈ హిందూ దేశంలో ఉంటూ మీరు హిందువుల మీద రాస్తున్నటువంటి, ఈ హిందువుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు క్షమించరాని. రాను రాను మీ మనుగడ లేకుండా పోతుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికి మేము పూనుకుంటున్నాం, మీ భవిష్యత్తు ఇక ఉండదు. రాను కాలంలో మీ భవిష్యత్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు.
ఏ నాయకులు వచ్చినా ఏ పార్టీ వచ్చినా హిందూ వ్యతిరేకులు ఎంతమంది పుట్టుకొచ్చినా కూడా సనాతన ధర్మాన్ని మీరు కాపాడలేనంత దుర్మార్గానికి మీరు చేస్తున్నా కూడా మీరు ఇక మై ఉండలేరు. సనాతన ధర్మానికి ఏ వ్యక్తి అయితే పాటుపడతాడో ఆ వ్యక్తి ముందుంటాడు. అది పార్టీయే కావచ్చు, మనిషియే కావచ్చు. తస్మాత్ జాగ్రత్త. హిందువులతో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఈ విధమైనటువంటి హిందువుల మీద అరాచకాలు మీరు చేసినట్టయితే మేము సహించబోము. ఒక్క మెతుకు కూడా మీకు రాదు, ఒక్క పానీయం కూడా మీకు రాదు, ఒక్క బాటిల్ కూడా మీ దగ్గరికి రాదు, ఒక్క ఇల్లు కిరాయి ఎవడు ఇయ్యడు, మీ దగ్గర ఒక వస్తువు ఎవడు కొనడు. మీ వ్యాపారాలు దెబ్బతీస్తాం కంపల్సరీగా. హిందువుల మీద చేస్తున్నటువంటి అరాచకాలు మీరు మానకపోతే మీ వ్యాపారాల మీద, మీ భవిష్యత్తు మీద ఇప్పటి నుంచి ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి మీ ప్రతి హిందువుని మేము హెచ్చరిస్తున్నాం. రావాలని ముంగడికి మేము అభ్యర్థిస్తున్నాం. ప్రతి హిందువును రాను రాను హిందుత్వం లేకపోతే ఈ దేశమే లేదు, ఈ దేశం లేకపోతే హిందువు లేడు, హిందువే ఈ దేశం, ఈ దేశమే హిందూ అని మేము మీకు చాటి చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్త హిందువులారా, తస్మాత్ జాగ్రత్త అని మేము ఎన్నోసార్లుగా చెప్తున్నాం. మీరు వినట్లేదు. మీ పక్కపంటున్న మనిషిని గమనించండి, మీ ఇంటి వెనుక ఉన్న మనిషిని గమనించండి, మీ ఊళ్ళో కొత్తగా వచ్చిన వ్యక్తిని గమనించండి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రోగ్రాం నుంచి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, ఈ సనాతన ధర్మానికి చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకోండి. లేదంటే మన మనుగడ లేకుండా పోతుంది. తస్మాత్ జాగ్రత్త హిందువులారా, తస్మాత్ జాగ్రత్త. దయచేసి హిందుత్వాన్ని కాపాడడానికి ముందుకు రండి, హిందుత్వాన్ని కాపాడండి. హిందువుగా జన్మించండి, హిందువుగా మరణించండి, హిందువుగా పోరాడండి. హిందువు లేకపోతే హిందూ దేశం లేదు. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.